హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మార్నింగ్ లాగండి ఇది. మా అమ్మ కోసము రాగి జావ చేస్తున్నానండి. 1 కప్పు రాగి జావ అండి. వాటర్ వేసుకొని పలసంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే 1 గ్లాస్ నిండా వాటర్ వేసి అవి గ్యాస్ మీద పెట్టి మరిగిద్దామండి. చూస్తున్నారు కదా, ఇలాగ మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా ఇందులో వేసేస్తున్నాను. అమ్మకి రాగిపిండి, పాలు, బెల్లం వేసి జావ కాసిస్తున్నాను. దగ్గొస్తుందండి, అందుకని ఉప్పు వేసిమ్మనింది. అందుకని కొంచెం సాల్ట్ వేసి రాగి జావ కాసి అయితే ఎత్తుకుపోయి ఇచ్చేస్తున్నాను. బాగా ఇబ్బంది పడుతుందండి అమ్మ. రాత్రి అయితే ఏందో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ ఉండింది. నాకైతే కొంచెం భయం వేసింది. 3 గంటలకు లేసిందండి. వేకువజామున ఆకలి వేసిందంటే పాలు కాసి ఇచ్చాను, తాగింది. ఇప్పుడైతే అడిగాను, జావ ఏమన్నా తాగుతావా అంటే తాగుతాననింది. జావ అయితే రెడీ చేసుకొని వచ్చేసానండి. అమ్మని కొంచెం రెడీ చేద్దామని వాష్రూమ్కి తీసుకెళ్ళి ఒళ్ళు మొత్తము తుడిచేసి బట్టలు అయితే మార్చేసానండి. రోజు దువ్వుతూనే ఉన్నాను, కానీ చిక్కు కట్టిపోతుంది జుట్టు. అదే అర్థం కావట్లేదు. ముడులుగా అయిపోతుందండి. అవి తీసేలకే చాలా టైం పడుతుంది. అయినా కూడా చేయాలి కదా. చేస్తుంటే మా పాప ఏదో అరుస్తుంది కింద నుంచి, అందుకని నేను సమాధానం చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, 10 మంది పిల్లల్ని ఒక తల్లి చాకగలదు, కానీ ఒక తల్లిని 10 మంది పిల్లలైతే చాకలేరండి. ఖచ్చితంగా ఇది నేను చెప్తున్నాను. మమ్మల్ని అయితే ఎంత బాగా చూస్తుంటుందో మా అమ్మ మాకు తెలుసు. కానీ ఆమె దగ్గరకు వచ్చేలకే చూడాలంటే చాలామందికి బాధగా ఉంది. ఆమె కొంతమంది మీద దిగులు పెట్టుకొని ఇలా అయిపోతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. చూస్తున్నారు కదండి మా అమ్మ పరిస్థితి. ఎందుకంటే మీకు చెప్పుకోవాలని నా ఆశ, అందుకే చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.